కార్తీక మాసం మొన్నే మొదలైనట్టుంది. అప్పుడే ఆఖరి సోమవారం వచ్చేసింది. ఈ వారంతో కార్తీక మాసం ముగుస్తుంది. ఏదో చేయగలిగినంతలో ఆ శివారాధన చేసుకొని శివ పూజ చేసుకున్నాను. కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు ఏంటంటే పూలు తీసుకొచ్చి నా చేత్తో నేనే స్వయంగా మాల కట్టి దేవునికి వేశాను. ఎలా ఉందో మీరే కమెంట్లో మెన్షన్ చేయండి. నేనంత పర్ఫెక్షనిస్ట్ కాదు, జస్ట్ ఏదో అలా ట్రై చేశాను. సో బాగానే వచ్చింది. చామంతి పూలుతో మొత్తం అంతా పటాలు అన్నీ నీట్గా అలంకరించుకున్నాను. నిన్నే త్రిమూర్తుల వారి పూజ చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ప్రసాదాలు అవి చేసుకునేంత ఓపిక ఈరోజు లేదు. కొంచెం ఉపవాసం అయితే ఉండగలిగాను. దేవుడికి ప్రసాదం అది జీడిపప్పు కిస్మిస్ పెట్టుకొని మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని శివుడి 8 నామాలు ఉంటాయి కదా, భవాయ దేవాయ శర్వాయ దేవాయ అలాంటివి 8 నామాలు చదువుకున్నాను. 8 నామాలు చదువుకొని ఆ పూలతో పూజ చేసుకున్నాను. అమ్మవారి దగ్గర కూడా సేమ్ అవే నామాలు, భవస్య దేవస్య ధీమహి సర్వస్య దేవస్య ధీమహి అలాగే 8 నామాలు, సేమ్ 8 నామాల్లో దేవస్య సర్వస్య అలా యాడ్ చేసుకుంటూ చదువుకున్నాను. ఈ 8 నామాలు ఎవరికైనా మన లాస్ట్ వీడియోలో ఉంటాయి, వన్స్ చెక్ చేయండి. చాగంటి గారు చెప్పారు కదా, భవస్య దేవస్య ధీమహి సర్వస్య దేవస్య ధీమహి అలా అమ్మవారి అలా ఉంటాయి. సో 8 నామాలు అని కొడితే గూగుల్లో అన్న వస్తాయి. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి, వన్స్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.